కొందరు ఎట్లంటే మనం ఎట్లా అనుకరిస్తారంటే మనం ఒక పాట రాస్తే, మనం ఒక కథ రాస్తే వాడు నేర్చుకుంటాడు, ఆలోచిస్తాడు, ఏం చేస్తలేడు. మనది మళ్ళా రాత్తాడు. ఎట్లున్నదంటే మనం ఏడిస్తే వాడు ఏడుత్తాడు. విన్నావా? అలాగే అది ఎట్లుందంటే మనం ఏడిస్తే ఏడ్చట్టు. ఎవడైనా దెబ్బ తాకితే ఏడుస్తారు, బాధ అనిపిస్తే ఏడుస్తారు, నొప్పి పెడితే ఏడుస్తారు. అది ఏడవాలని ఏడుస్తారా? అదే వస్తది. అలాగే మనం చస్తే చచ్చేటట్టు. నేను చస్తే వాడు చస్తాడు. ఎవడన్నా పక్కోడు చస్తే చస్తావా? పెద్ద సెలబ్రిటీ చచ్చినా నువ్వు చస్తావా? సినిమాలో హీరోయిన్ చచ్చినా మనం చస్తావా? ఈ లంచగొడుకులు మనం చస్తే చచ్చేటట్టున్నారు. మనం ఏడిస్తే ఏడ్చేటట్టు. సావుకైనా బతుకైనా రీజన్స్ ఉంటాయి. అందరూ బతకాలనుకుంటారు కానీ దురదృష్టవశాత్తు చస్తారు. కానీ మనం చచ్చిన ఈ లంజాలు చచ్చేటట్టున్నారు. మన విషయం ఈ లంజోడుకులు వేసేటట్టున్నారు. మనం ఎవడైనా ఏడుస్తాడా? ఏడవద్దనే అనుకుంటాడు. కానీ ఏడుపు వస్తే తప్పనిసరి పరిస్థితిలో బాధ చేస్తాడు కానీ కానీ ఏడుపుని కోరుకుంటారా? ఈసారి లంజోడుకులు అంత మూర్ఖంగా మనల్ని అనుకరిస్తారనమాట. ఒక రకంగా మనం కూడా అంతే. మనం ఒక కథ రాయడము ఎలా రాయాలి అంటే రీజనబుల్‌గా రాయాలి. అంటే కథలో రీజన్ ఉండాలి. మనం రాయడానికి రీజన్ ఉండాలి. విన్నావా? అట్లా అన్నమాట. అంటే ఇప్పుడు సచ్చిండంటే సావడానికి రీజన్ ఉంటది. ఎందుకని జబ్బు వల్ల చస్తారు. ప్లస్ ఇంకోటి మనిషి చస్తాడంటే దానికి రీజన్ ఉంటది. రీజన్ ఉంటది. ఎందుకంటే మనిషి చావడం అంటే ఆహ్, హ్మ్. ప్రాణాపాయం ఉంటది. ప్రాణం పోతది చావడం. ఏడుపు అంటే నొప్పి పెడితే ఏడుస్తాం. ఎందుకు ఈ నొప్పి పెడతది అంటే దెబ్బ తాకింది కాబట్టి. ఇవి 2 రీజన్స్ ఉంటాయి కదా! మనిషి చస్తాడు. ఎందుకు చస్తాడంటే జబ్బొచ్చింది కాబట్టి చస్తాడు. చావాలని చస్తాడా? అట్లా రీజన్స్ ఉంటాయి కదా! కథ రాయడానికి కూడా రీజన్ ఉండాలి. ఊరికేనే రాయొద్దు గుడ్డిగా గొప్పకు. వాడు కదా మనల్ని అనుకరించి చేసినట్టు మనం గుడ్డిగా వేరేటోళ్ళలాగా రాయొద్దు. రెండోది కథ అనేది కూడా అంతే అనమాట. కథ కూడా అంతే కథను కథగా రాయొద్దు. అది రీజనబుల్‌గా ఉండాలి. అలా రీజన్స్ ఉంటాయి. ఆ! ఆ రీజన్స్‌ని చెప్పాలి నువ్వు. రాయడం అంటే రాయడం కాదు. రీజన్స్‌ని చెప్పాలి. ఓకే. అలాగే మనం రాయడం కూడా అంతే అనమాట. అలాగే గుడ్డిగా ఏడ్చినట్టు గుడ్డిగా మనం చస్తే ఎవడో చచ్చినట్టు కాకుండా రీజన్ ఉండాలి చెప్పడానికి. అదేదైనా జరిగితే మనం చెప్తాం. అలా జరిగిందంటే అలా రీజన్స్ ఉంటాయి. రీజన్స్ తోటే జరుగుతది. వట్టిగానే జరగాలని జరగదు కదా! ఏదైనా రీజన్ ఉంటది కదా! రీజన్స్ తోటే ఇద్దరు కొట్లాడుకుంటారు కదా! కొట్లాడుకోవాలని కొట్లాడుకోరు కదా! మళ్ళా దాన్ని చెప్పాలంటే ఏం చెప్తాం? రీజన్స్ తోటే చెప్తాం. వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. పెద్ద జామ్ అయిందక్కడ. పెద్ద డిస్టర్బ్ అయింది. వచ్చడానికి, పోవడానికి ఇబ్బంది కలిగింది. ఆ! అని ఇట్లా చెప్తాం కదా! ఇట్లా రెండిటికి రీజన్ ఉంటది కదా! రాయడం కూడా రీజన్‌గా రాయాలి. కథ కూడా రీజన్ ఉండాలి. అట్లా రాయాలి కంటెంట్.